నమస్తే భారత్. నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. ఇంకొన్ని రోజుల్లో మొహరం రాబోతుంది. మన ఊర్లో ప్రతి సంవత్సరం మొహరం పీర్ల పండుగ అంటూ హిందువులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. హుస్సేన్ రాజు అంటూ తెలుగులో జానపద పాటలు పాడుతూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కానీ అసలు మొహరం అంటే ఏంటి? అది ఒక పండుగ లేక ఒక ఇస్లామిక్ సంతాప దినమా? మొహరంకి హిందూ సంస్కృతికి ఏమైనా సంబంధం ఉందా? లేక శతాబ్దాలుగా సాగుతున్న ఒక గుడ్డి నమ్మకంలో పడి మన హిందువులు మన ధర్మాన్ని వదిలేస్తున్నామా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం ఒక్కసారి మొహరం యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. మొహరం అనేది ఇస్లామిక్ లూనార్ క్యాలెండర్లో ఒక మొదటి నెల. ఇస్లాంలో అత్యంత పవిత్రంగా భావించే 4 నెలల్లో ఇది ఒకటి. షియా ముస్లింలకు ఇది చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఈ నెలలో ఫస్ట్ 10 రోజుల్ని తీవ్ర సంతాప దినాలుగా పాటిస్తారు. 10వ రోజైన అషురా నాడు ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు. బహిరంగంగా శోక ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. మొహరం వెనుకున్న అసలు నిజాన్ని తెలుసుకోవాలంటే క్రీస్తు శకం 680 లేదా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం హిజ్రీ 61లో ఇరాక్లోని కర్బలా ఎడారిలో జరిగిన ఒక యుద్ధం గురించి తెలుసుకోవాలి. మహమ్మద్ ప్రవక్త మరణించాక ముస్లిం నాయకత్వమైన ఖలీఫా పదవిపై తీవ్ర విభేదాలు వచ్చాయి. కొన్ని దశాబ్దాల తర్వాత యాజిద్ I అనే పాలకుడు ఖలీఫా పీఠాన్ని అధిష్ఠించాడు. మహమ్మద్ ప్రవక్తకు కూతురు బీబీ ఫాతిమా, అల్లుడు హజ్రత్ అలీ, వీళ్ళ కుమారులే హసన్ మరియు హుసేన్. మహమ్మద్ ప్రవక్త మనవడు అయిన ఇమాం హుస్సేన్ను నన్ను పాలకుడిగా అంగీకరించాలని యాజిద్ డిమాండ్ చేశారు. కానీ యాజిద్ పాలనను హుస్సేన్ తిరస్కరించారు. ఆ తర్వాత హుస్సేన్ తన కుటుంబం మరియు అనుచరులతో కలిపి మొత్తం 70 మందితో కలిసి మక్కా నుండి కుఫా నగరానికి ప్రయాణమయ్యాడు. దారి మధ్యలో కర్బలా ఎడారిలో యాజిద్కు చెందిన వేలాది మంది సైనికులు వీరిని చుట్టుముట్టారు. యాజిద్ సైన్యం హుస్సేన్ క్యాంపుకు యూఫ్రటీస్ నది నుండి నీరు అందకుండా బంద్ చేసింది. ఈ ఎడారిలో హుస్సేన్ కుటుంబం రోజుల తరబడి నిద్రలేక అలమటించింది. చివరికి మొహరం నెల 10వ రోజున అషురా నాడు యాజిద్ ఆర్మీ దాడి చేసింది. హుస్సేన్ మరియు ఆయన అనుచరులు ఈ యుద్ధంలో మరణించారు. బతికి ఉన్న మిగిలిన మహిళలను, పిల్లలను సిరియాలోని డమాస్కస్కు ఖైదీలుగా తీసుకెళ్లారు. మొహరం నెల మొదటి 10 రోజుల్లో కర్బలాలో జరిగిన ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ముస్లిమ్స్ మజ్లిస్ నిర్వహిస్తారు. గుండెలు బాదుకుంటూ, రొమ్ములపై కొట్టుకుంటూ బాధపడతారు. హుస్సేన్ సమాధి నమూనాలను పోలిన తాజియాలను ఊరేగిస్తారు. వాటినే మనం పీర్లు అంటున్నాం. మరి ఈ ఇరాక్ ఎడారి కథ భారతదేశంలోకి, ముఖ్యంగా డక్కన్ ప్రాంతమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లోకి ఎలా వచ్చింది? శతాబ్దాల క్రితం కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, నిజాంలు వంటి పాలకులు డెక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారు ఈ మొహరాన్ని అధికారికంగా నిర్వహించేవారు. ఈ నిజాం దృష్టిలో పడడానికి, అలాగే కంటిన్యూస్గా జరుగుతున్న మన మీద కల్చరల్ ఇన్వేషన్ వల్ల కూడా మన ఊర్లలో ఉన్న అమాయక హిందూ ప్రజలు కూడా మొహరం చేయడం స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఇస్లామిక్ ఆలాంలు కాస్త తెలుగులో పీర్లుగా మారిపోయాయి. ఇమాం హుస్సేన్ కాస్త హుస్సేన్ రాజు లేదా హుస్సేన్ బాబా అయ్యారు. ఇక్కడే మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఈ రోజుల్లో దీన్ని గంగా జమున తేజీబ్ అని, మత సామరస్యం అంటూ ఒక పెద్ద వైట్ వాష్ నెరేటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ లోతుగా ఆలోచిస్తే అక్కడ జరుగుతుంది ఏంటి? కేవలం వన్ సైడెడ్ సెక్యులరిజం. హిందువులు మొహరం రోజున పీర్లను మోస్తారు, మలీదా ప్రసాదం తింటారు. కానీ ఏ ముస్లిం అయినా బోనాల పండుగ నాడు ఘటాన్ని ఎత్తుకుంటున్నాడా? లేదా వినాయక చవితి నాడు విగ్రహాన్ని మోస్తున్నారా? లేదు కదా. మరి ఈ సామరస్యం అనేది కేవలం హిందువులే ఆచరించాలా? మనందరికీ తెలుసు, ఇస్లామిక్ దండయాత్రల సమయాల్లో వేలాది హిందూ దేవాలయాలను కూల్చారు. ఎంతోమంది ప్రజలను బలవంతంగా మత మార్పులు గురి చేశారు. ఇలాంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని పక్కన పెట్టి కేవలం ఆచారాలను చూపిస్తూ హిందూ ముస్లిం బాయ్ అన్నట్లుగా ఒక భ్రమను కల్పిస్తున్నారు. అమాయక హిందూ ప్రజలు తమ కష్టాలు తీరాలనో, పిల్లలు పుట్టాలనో మొక్కుకుంటూ ఉంటారు. మొహరం మన కోరికలు తీర్చే ఒక పండుగ మార్చుకోవడం కేవలం మన గ్రంథాల పట్ల అవగాహన లేకపోవడం, ఇది ఒక బ్లైండ్ బిలీఫ్గా మారడానికి కారణమైంది. హిందూ సమాజంలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే మనకు మన సొంత సనాతన గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవడం. మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మనకేం ప్రబోధిస్తున్నాయి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటే
సత్యం ఒక్కటే, కానీ దాన్ని జ్ఞానులు అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ దాని అర్థం పరాయి మతంలో ఉన్న మోహరాన్ని తెచ్చి మన ఇంట్లో పండుగగా చేసుకోవడం కాదు. భగవద్గీత మనకు కర్మ సిద్ధాంతాన్ని నేర్పిస్తుంది. నీ కష్టసుఖాలు నీ కర్మ పైన, నీ పురుషార్థం పైన ఆధారపడి ఉంటాయి తప్ప ఎక్కడో జరిగిన ఒక యుద్ధంలోని పాత్రలను మొక్కుకుంటే మారవు. మన ధర్మం గుడ్డి నమ్మకాలను ప్రోత్సహించదు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు, అంటే ప్రశ్నించు, తెలుసుకో అని చెప్తూ ఉంటారు. మన ఇంట్లో అమృతం లాంటి హిందూ గ్రంథాలుండగా వాటిని చదవడం మానేసి వేరే సంస్కృతుల్లోని ఆచారాల వెనుక పరిగెత్తడం ఎంతవరకు న్యాయం? మన పిల్లలకు రామాయణం, మహాభారతాల్లోని ధర్మ సూత్రాలను నేర్పించండి, పీర్ల చుట్టూ తిరగడం కాదు. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు. హిందూ సమాజం తనని తాను సమీక్షించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం. సెక్యులరిజం అనే పేరుతో మన అస్తిత్వాన్ని, మన ధార్మిక మూలాలను కోల్పోవడం ముమ్మాటికి ఆత్మవంచనే అవుతుంది. మన పిల్లలకు సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని, వైజ్ఞానిక కోణాన్ని వివరిద్దాం. గుడ్డి నమ్మకాల నుండి బయటపడదాం, జ్ఞాన మార్గంలో నడుద్దాం. ఈ అంశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.